పరిశుద్ధులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన అమలాంతరిస్తున్న అందరికీ వందనాలు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠము దేవుని ప్రేమ, మానవుని ఎడల దేవుని ప్రేమ, మానవుని ఎడల దేవుని ప్రేమ అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. అందులో 4 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠము మానవుని సృష్టించుటలో దేవుని ప్రేమ. మొదటి పాఠం ఏంటంటే మానవుని సృష్టించడంలో దేవుని ప్రేమ. మనం ఆలోచన చేసినప్పుడు మానవుని ఎడల దేవుని ప్రేమ అనేటటువంటి విషయంలో మొదటిగా మానవుని సృష్టించడంలో దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎక్కడ, మానవులైనటువంటి మనము ఎక్కడ? దేవుడు అనంత జ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి. దేవుని యొక్క సుప్రీం పవర్స్ అన్నీ దేవుని దగ్గరే ఉంటాయి. మానవుడిగా మనకి రేపు ఏం జరిగిందో తెలియదు, మరో క్షణంలో ఏం జరిగిందో తెలియదు, తర్వాత మన జీవితం ఏంటో మనకు తెలియదు, మనం ఎలా మారుతామో ఎలా ఉంటామో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి మానవుణ్ణి సృష్టించడంలో దేవుడు చూపినటువంటి ప్రేమను ఈ దినాన్ని మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. మనం కూడా ఎలా ఉండాలంటే అలాంటి ప్రేమను కలిగే ఉండాలి. ప్రేమ అంటే మనకు తెలిసింది ఏంటంటే జస్ట్ మాటలతో మాత్రమే మనం చెప్పగలుగుతాం, మనం మాటలతోనే చెప్పగలుగుతాం. కానీ దేవుడు మాత్రం ఏం చేసిందంటే ఆయన క్రియ రూపంలో కూడా ఇది నేను చూపించేటటువంటి ప్రేమ అని దేవుడు చూపించడం జరిగింది. అంటే ఆయన చేసి చూపించడు, కానీ మనం చేసి చూపించు. మనం ఏంటంటే జస్ట్ మాటలతోనే చెబుతున్నాడు, కానీ క్రియ రూపంలో ఆ ప్రేమని వ్యక్తపరచలేనటువంటి పరిస్థితి మనం. కానీ దేవుడు మాత్రానికి ఆ ప్రేమని క్రియల రూపంలో వ్యక్తపరిచింది. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను మొదటి పత్రిక 4:8 చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చాలు, అక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అన్నారు. మొదటి అదే పుట్టినట్లో 1 అని రాసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెబుతున్నారు. ఇప్పుడు దేవుడే ప్రేమ. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అంటే ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ అయి ఉండాలి. కానీ ఆ ప్రేమ మనకు కనిపించట్లేదు. ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ కనుమరుగవుతుంది. అది బంధువుల మధ్య కానీ, లేదా కుటుంబంలో ఉండే, లేదా సమాజంలో ఉండే ప్రతి చోట ఒక క్రైస్తవురాలుగా మనం చూపించాల్సినటువంటి ప్రేమని లోకానికి మనం చూపించలేకపోతాం. కానీ దేవుడు మాత్రానికి ఆది మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి మానవుడైనటువంటి మన వరకు తన ప్రేమ ఏం చేస్తుందంటే మనకి చూపిస్తూనే ఉంటాడు. ఒకవేళ మన దగ్గర ఆ ప్రేమ లేకపోతే మనం దేవుణ్ణి ఎరగలేము. ప్రేమ ఉంటేనే దేవుని ఎరుగుతుంది. ఇప్పుడు మనందరము దేవుడిని ఎరిగినమంటే మనకి కూడా ప్రేమ ఉందని అర్థమవుతుంది, మనకు కూడా ప్రేమ ఉందని అర్థమవుతుంది. అయితే దేవుణ్ణి ఎరగినటువంటి వాడు, ఆ ప్రేమ లేనటువంటి వాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే మనకంటే ముందు దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ ప్రేమతోనే దేవుడు ఏం చేశాడంటే మనల్ని సృష్టించడం జరిగింది. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి ఆ అధ్యాయం మొత్తం స్టడీ చేసినప్పుడు మొదటి దినాన దేవుడు ఏం చేసిందంటే భూమిని ఆకాశంలో సృష్టించింది. తర్వాత ఆ భూమి మీదకి కావలసినటువంటి
నీటిని కానీ వెలుతురుని కానీ లేదా మనుషులు జీవించడానికి కావలసినటువంటి ప్రతిదీ సృష్టించడం జరిగింది. మొదటి దినాన్ని ఏం చేశాడు, రెండో దినాన్ని ఏం చేశాడు, మూడో దినాన్ని ఏం చేశాడు, ఇలా 5 దినాలు ఆయన చేసిందంటే భూమిని అందరి సమస్యమును సృష్టించాడు. భూమిని అందరి సమస్యమును సృష్టించాడు. చివరిగా 6వ రోజు ఏం చేసిందంటే మానవుల్ని సృష్టించాడు. అంటే మనిషికి కావలసినటువంటి ప్రతి సదుపాయాన్ని మనకంటే ముందుగానే దేవుడు ఏం చేసిందంటే సృష్టించింది. ఇది భౌతిక సంబంధంగా దేవుని ప్రేమ కనిపిస్తుంది. నేను సృష్టించినటువంటి ఆ మానవుడు భూమి మీద నిలవాలన్నా, ఆ వెలుతురులో జీవించాలన్నా, ఆ గాలిని తీసుకోవాలన్నా, భూమి నుండి ఫలాన్ని పొందుకోవాలన్నా ఆయన ఏం చేసిందంటే ప్రతిదీ సృష్టించింది. ఆ రోజుల్లోని మానవుడితో సహా సృష్టి మొత్తం అలా స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆది మానవుడైనటువంటి ఆదాము ఏం చేసిందంటే మనకులాగానే పుట్టిన తర్వాత ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, నైట్ కూడా భోజనం చేయాలి. అయితే అప్పటికప్పుడే ఎలా అంటే దేవుడు అంతకు ముందే ఏం చేసింది తెలుసా, విత్తనములు ఇచ్చు ఫలములను ఇచ్చేటటువంటి వృక్షాలని, విత్తనములు ఇచ్చేటటువంటి చెట్లని మొలిపించింది. అంటే చెట్టు వచ్చింది, చెట్టుతో పాటు పండు కూడా చేసింది. ఆయన ఇంకా సృష్టించినటువంటి మొదటి దినమునే ఆ రోజే ఆ చెట్టు పండ్లు కోసుకొని తినడం జరిగింది. అంటే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఆయనకన్నిటినీ సమకూర్చింది. ఆయనకన్నిటినీ సమకూర్చి అతనికి ఏది కావాలో, ఏది ఎలా, ఏ టైంలో ఏది ఉండాలో ప్రతిదీ సిద్ధపరిచింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో, వాళ్ళ కోసం ఎంత సమకూర్చాలో, వాళ్ళకి ఎలా వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టాలో అని ఒక ప్లాన్ వేస్తుందంటారు. ఒక ప్రణాళిక వేసి ఏం చేస్తుంటారంటే మనం సంపాదించి అన్నీ ఖర్చు పెట్టకుండా కొంత దాచి పలానా టైంలో ఖర్చు పెట్టాలి, పలానా టైంలో వాటిని ఉపయోగించాలి అని వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి ముందే ఒక ప్రణాళికని ఎలాగైతే వేసుకుంటున్నామో, మనకంటే అపర జ్ఞాని అయినటువంటి దేవుడు మన సృష్టించక ముందే ఏం చేసినంటే అన్నిటినీ సమకూర్చి తన ప్రేమని వ్యక్తపరిచింది. అంటే క్రియలో చూపించింది. ఇప్పుడు దేవుడు ఆ పనులన్నిటినీ చేసింది కాబట్టి ఆయన మన ఎడల ప్రేమ చూపిస్తాడు అని అర్థమవుతుంది. ఆయన అన్నీ చేసి మనకు అందిస్తాడు, కానీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రేమించలేనటువంటి పరిస్థితి. అయితే రెండో విషయం ఏంటంటే దేవుడు ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు. ఇప్పుడు భౌతిక సంబంధంగా అంటే ప్రేమ స్వరూపి అనుకున్నాం. భౌతిక సంబంధంగా ఆలోచన చేసినప్పుడు భూమిని అందరి సమస్యలను సృష్టించడంలో ఆయన ప్రేమ కలిగే చేసింది. సృష్టించిన తర్వాత అలా వదిలేదు. ఏం చేసిందంటే అన్నిటినీ సమకూర్చిండు, అందులో ప్రేమ. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఇప్పుడు మనము ఆయన సృష్టి అయినప్పుడు అందులో ప్రేమ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి ఆయన ఏం చేసిందంటే కుమారుని ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది అంటారు? దేవుడు లోకాన్ని ప్రేమించింది కాబట్టి ఈ మనుషులందరూ ఆదాము వారి ఒక మనుషుల నుండి పాపము ఎలాగైతే విస్తరించిందో ఆ పాపములో నుండి దేవుని ఎడబాటుగా వారు రెండో మరణాన్ని పొందుకుంటారని దేవుడు ఆలోచన చేసి అలాంటి
మనిషి నరకానికి వెళ్ళి నరకంలో ఇబ్బంది పడాలని దేవుడు కోరుకోలేదు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏం చేసిందంటే ఆ స్థితిలో నుండి మనల్ని నడిపించడానికి, ఆ స్థితిలో నుండి తప్పించడానికి, ఆ స్థితిలో నుండి బయటికి లాగడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించి, యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేసినట్టే పంపించి చదువు కదా. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ నశింపక ఏం చేస్తారు తెలుసా? నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నశించేటటువంటి స్థితిని దేవుడు ముందే క్యాలిక్యులేషన్ వేసాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు రాక ముందే క్యాలిక్యులేషన్ వేసాడు. 2026లో పుట్టేటటువంటి వారు, లేదా మొదటి శతాబ్దంలో ఉండేటటువంటి వారిని చూసి దేవుడు ఏం చేసిందంటే, అయ్యో ఎంతమంది నరకంలోకి వెళ్ళిపోతున్నారేమో, లేదా ఎంతమంది దేవుడి నుండి ఎడబాడుతున్నారేమో అని ఇశ్రాయేలీల పరిపూర్ణమైనటువంటి దినాలు సమాప్తం అయ్యేటటువంటి చివరి రోజుల్లో దేవుడు ఏం చేసిందంటే యేసుక్రీస్తుని పంపించి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వారిని ఏం చేసిందంటే మరణంలో నుండి జీవంలోనికి దాటేలాగా చేసింది. ఇప్పుడు ఇందులో ప్రేమ ఉందంటారా లేదంటారంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ అనేది పొందాలి. అంటే అనేక మంది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మనుషులుగా ఉన్నటువంటి మనము దేవుడి నుండి ఎడబాటకూడదని, దేవుడి నుండి దూరం అవ్వకూడదని, నిత్యము పరలోకానికి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే మన విషయగ్రంథంలోనే ఆలోచించాలి. 53 అధ్యాయం చదువుతున్నాక మన భారములను, మన పాపములను, మన రోగములను, మన అతిక్రమములను, మన అవిధేయతను అన్నిటిని ఏం చేసిందంటే యేసుక్రీస్తు మీద పెట్టడం జరిగింది. ఆ మాట ఎప్పుడు చెప్పారంటే క్రీస్తు పుట్టడానికి సుమారుగా రమారమి 600 సంవత్సరాల ముందే ఆ మాట చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఏం చేసిందంటే ముందే ఒక ప్రణాళిక వేసింది. అయ్యో మనుషులందరూ మరణం అవుతారు, మనుషులందరూ నరకమునికి వెళ్ళిపోతారు, మనుషులందరూ నా ఎడల నుండి దూరం అవుతారు. అలా దూరం అవ్వకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? దూరం అవ్వకూడదు అంటే ఏం చేయాలంటే ఇంకా నా కుమారుడు లోకానికి వెళ్తాడు. నా కుమారుడు లోకానికి వెళ్ళి లోకంలో ఉన్నటువంటి అనేక మంది నా దగ్గరికి రావాలి అంటే వారు చేయాల్సింది ఒకే ఒక పని, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందాలి. ఇప్పుడు ఆ ప్లాన్ లేదా ఆ పని చేయడానికి దేవుని ప్రేమ ఉన్నది. అంటే దేవుడు ఏది చేసినా ఏం చేస్తాడంటే తన ప్రేమతోనే చేస్తాడు. ఇందులో మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవుని గురించి జగత్ పునాదికి ముందే ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. మానవుని గూర్చినటువంటి ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకున్నట్టే జగత్ పునాది వేయబడక మునిపే తీసుకోవడం జరిగింది. మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అందులో 4వ వచనంలో ఈ మాట ఉండేది. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలెనని. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండి. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. దీన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన చేసేది అంటే ఒక గృహాన్ని నిర్మించుకోవాలనుకోండి, ఒక బిల్డింగ్ కట్టాలి అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
పునాది వేస్తాం. దాన్నే బేస్మెంట్ లేదా బేస్ మట్టం. అంటే నీళ్ళు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళకుండా ఒక ఎత్తైనటువంటి చోట, అన్నిటికీ ఎత్తైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని దానికి తగ్గట్టుగా ఏం చేస్తామంటే ఒక పునాది వేస్తాం. ఆ పునాది వేసిన తర్వాత ఏం చేస్తామంటే చుట్టూ బెడ్ కట్టేసి తర్వాత గోడలు కట్టడం మొదలుపెట్టాలి. ఇప్పుడు భూమి కూడా అలానే దేవుడు ఏం చేసిందంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏం చేసిందంటే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అంటే మనిషిని సృష్టించకముందే, మనిషిని ఈ భూమి మీదకి రాకముందే, భూమిని కూడా సృష్టించక ముందే దేవుడు ఏం చేసిందంటే మునిపే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే మానవులందరూ నశింపకూడదు. నేను సృష్టించినటువంటి మానవులు నశింపక ఏం చేయాలి అంటే క్రీస్తులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి అని చేసిందంటే జగత్ పునాది వేయబడక మునిపే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ద్వారా కుమారుగా స్వీకరించాలి. అది ఇప్పుడు మనం చదివాం కదా. జగత్ పునాదికి వేయబడక మునిపే క్రీస్తులో ఆయన ఏం చేసిందంటే అనేక మంది కుమారులను లేదా మనలను ఏర్పరిచారు. అంటే క్రీస్తులో ఏర్పరచడం కూడా ఎప్పుడు జరిగింది? క్రీస్తులో కూడా ఏర్పరచడం ఎప్పుడు జరిగింది అంటే అది కూడా జగత్ పునాది వేయబడక మునిపే. అంటే మనందరి గురించి ఆయన ఏం చేసిందంటే ఇంకో క్రీస్తు ద్వారానే రావాలి, క్రీస్తు ద్వారానే నా దగ్గరికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనమందరము క్రీస్తు స్వరూపాన్ని ధరించాలని దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు స్వరూపాన్ని ధరించడం అంటే ఏంటో మనం ఆలోచించాలి. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని ఆలోచించాలి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచారు, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచయం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేశారంటే మనమందరము క్రీస్తు స్వరూపాన్ని ధరించాలని, అదే చెప్పారు, మనమందరము క్రీస్తు స్వరూపాన్ని ధరించాలని దేవుడు కోరుకుంటాడు. క్రీస్తు స్వరూపాన్ని ఎలా ధరించగలం అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రోమపత్రిక 8:29లో ఏం చెబుతున్నారంటే దేవుడు ముందు యేసుక్రీస్తు వారిని తీసుకున్నారు. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని తీసుకొని ఆయన అనేక సహోదరుల్లో ఎలా ఉండాలని కోరుకున్నంటే జ్యేష్ఠుడిగా ఉండాలని. జ్యేష్ఠుడు అంటే మొదటి పుట్టినటువంటి వాళ్ళని జ్యేష్ఠుడు అంటారు. అంటే మొట్టమొదటి పుట్టినటువంటి వాడు జ్యేష్ఠుడు. ఇప్పుడు అనేక మంది సహోదరులు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు అంటే జ్యేష్ఠుడిగా ఉన్నాడు. అంటే మొదటి పుట్టినటువంటి వాడు, ఆత్మ సంబంధంగా మొదటి పుట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరైతే ఎరిగారో వారు ఏం చేసిందంటే తన కుమారుని యొక్క సారూప్యం అంటే సమానంగా బ్రతకడానికి, సమానమైనటువంటి స్థితిని కలిగి ఉండటానికి దేవుడు ఏం చేసిందంటే మనందరినీ పిలిచింది. ఎలా పిలిచాడంటే ఆయన వాక్యం ద్వారా పిలిచింది, ఆయన యొక్క సువార్త ద్వారా పిలిచింది. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమే సువార్త. ఆ సువార్త ద్వారా ఏం చేసిందంటే పిలవడం జరిగింది. అంటే వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఆ మాటకి ఎవరైతే వాక్యానికి లోబడ్డారో వాడు ఏం చేశారంటే మళ్ళా వెనక్కి వచ్చేసారు. లోకంలో నుండి జీవంలోనికి వెనక్కి వచ్చేసి మళ్ళా దేవుని జీవాన్ని
కలిగి ఉండటానికి ఏం చేశారంటే ఆయన పొందుకోవటానికి, అంటే మనం పొందుకోవటానికి మనం ఏం చేస్తామంటే దేవుడు ఎక్కడైతే మనం పిలిచిండో, మనల్ని ఎప్పుడైతే పిలిచిండో ఆ పిలుపుని అందుకొని మనం 30 వచనాలు ఒకసారి చదువుతాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని ఏం చేసిందంటే మహిమపరిచింది. ఒకటి పిలిచిండు, పిలిచిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళని ఫస్ట్ నీతిమంతులుగా చేసింది. మొదటి మాత్రం పిలవడం జరిగింది, రెండోసారి ఏం చేసింది వాళ్ళని నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా చేసిన తర్వాత అలా వదిలిపెట్టలేదు, వాళ్ళు ఏం చేసింది తెలుసా, మహిమ పరిచయం. మహిమపరచడం అంటే దేవునికి రావాల్సినటువంటి ఏ మహిమ అయితే ఉందో దాన్ని మనకు ఆపాదించింది. దేవునికి రావాల్సినటువంటి మహిమ ఏదైతే ఉందో దాన్ని మనకు ఆపాదించింది. ఎప్పుడు ఆ మహిమను మనం ఎప్పుడు పొందుకోగలము అని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ఎలాగైతే తను మరణించి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత అది ఆ మహిమను పొందుకొని దేవుని కుడిపార్శ్వమున ఎలాగైతే ఆసీనుడై ఉందో అలానే మనలోని చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం కదా, ఆ తిరిగి లేచినప్పుడు దేవుని మహిమను పొందుకొని, అంటే మహిమ వస్త్రాన్ని ధరించుకొని మనం క్రీస్తు సముఖంలోని ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిలవడం జరిగింది, మనల్ని పిలిచింది. ఎలా పిలిచిందంటే లోకంలో ఉండేటటువంటి మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపడి ఉన్నటువంటి స్థితిలో అదొకసారి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీకు చచ్చిన వారై ఉండగా. ఒక నిమిషం. ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడు. ఆనాడు హవ్వని మొదటి ఆదాము, తర్వాత అవ్వమ్మని ఎలాగైతే సృష్టించిందో అలానే సృష్టించిండు. వారు ఏం చేశారంటే తినకూడనటువంటి ఆజ్ఞాపింపనటువంటి దేవుని ఆజ్ఞను వాడు ఏం చేశారంటే మీరారు, ఆజ్ఞమనే వారు చనిపోయారు. ఇప్పుడు అదే మనకి అప్లై జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ అపరాధముల చేత, అంటే మనం చేసినటువంటి అపరాధముల చేత, పాపముల చేత మనము, అంటే మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు మన స్థితి ఎలాంటిది అంటే చనిపోయినటువంటి స్థితి. మనం అంటే మనం కాదు, ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ స్థితిని నేను చెబుతాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అపరాధముల చేత పాపముల చేత చనిపోయారంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు మృతదేహాలు. ఎలా అంటే మరణం అంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మరణం అంటే ఎడబాటు. ఏంటి ఎడబాటు అంటే భౌతిక సంబంధంగా మనకి 2 మరణాలు చూసారు. భౌతిక సంబంధంగా ఒక మరణం ఉంది, ఆత్మ సంబంధంగా ఒక మరణం ఉంది. భౌతిక సంబంధంగా మరణం ఏంటి అంటే ఈ దేహంలో నుండి మన ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. ఆ బయటికి వెళ్ళేదాన్ని ఏమంటారంటే ఎడబాటు అంటారు. అంటే దేహం నుండి ఆత్మ బయటికి రాగానే మరణం అంటాం, అది సపరేట్ లేదా ఎడబాటు అని చెప్తాం. అలానే ఆత్మ సంబంధమైనటువంటి మరణం కూడా ఉంటుంది. అదేంటంటే దేవుడి నుండి దూరం చేసేది. దేవుడి నుండి దూరం చేయగానే మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే అగ్ని ఆరదు పురుగు చావదు అంటారే, సేమ్ అదే ఫీలింగ్స్ మనకు ఉంటాయి. దేవుడి నుండి ఎప్పుడైతే ఎడబాటైతామో మనం అగ్నిలో కాదని ఎంత వ్యాధపడతామో లేదా ఎంత పెయిన్ అయితే ఉండిద్దో అలాంటి పెయినే మనకు ఎప్పుడు దేవుడి నుండి ఎడబాటైతాం. ఇప్పుడు ఆ సపరేట్ అవ్వడానికి మరణం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధంగా ఏం చెబుతున్నారంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ సంబంధంగా చనిపోయినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఆత్మను ఏం చేసిందంటే మళ్ళా జీవింపజేసింది. ఎలా జీవింపజేసిండు అంటే క్రీస్తుతో జీవింపజేసింది. ఎలా అది సాధ్యమైంది అంటే మన బాప్తిసం పొందటం ద్వారా
ఇప్పుడు మనం జీవించేటటువంటి ఆత్మ అయిపోయింది. ఎప్పుడు జీవించేటటువంటి ఆత్మ ఏమంటే మనం బాప్తిసం పొందినటువంటి మరుక్షణం నుండి మనం జీవించేటటువంటి ఆత్మ. ఇప్పుడు ఆత్మ దేహంలో ఉన్నను దేహమును విడిచినను అదేం చేసిందంటే జీవిస్తూనే ఉండేది క్రీస్తు దేవుడు. ఒక బాప్తిసం పొందకపోతే అపరాధముల చేత పాపముల చేత చనిపోయినట్టు. ఇక అది జీవింపజేయదు. ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టినా చనిపోయిన ఆత్మే, శరీరాన్ని విడిచిపెట్టకపోయినా చనిపోయినటువంటి ఆత్మ. కానీ మనం కొన్ని విషయాలని ఆలోచన చేసినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు ప్రభువునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు అంటారు. లేదా లోక సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు వారి ఆత్మకు శాంతి కలగాలి అనుకుంటారు. శాంతి కలగాలి అంటే క్రీస్తునందు బాప్తిసం పొందితేనే శాంతి కలిగేది. ఒకవేళ క్రీస్తులో ఒకవేళ ఆత్మ లేకపోతే అది ఏమైనట్టు అంటే చనిపోయినటువంటి ఆత్మ. చనిపోవటం అంటే దేవుడి నుండి ఎడబాల్సినటువంటి ఆత్మ. ఇప్పుడు క్రీస్తు స్వరూపం మనలో ధరించాలని దేవుడు ఏం చేసిందంటే ఎవరైతే పిలిచిండు, ఎలా పిలిచిండు? ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానం ద్వారా వాక్యాన్ని ప్రకటించి నిన్ను నన్ను పిలుస్తాను. ఇప్పుడు ఆ పిలుపు విన్నప్పుడు మనం ఏం చేసిందంటే వెంటనే పరిశుద్ధులుగా చేస్తాం, అంటే నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా అయినటువంటి మనము చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాం కదా. క్రీస్తు వచ్చినప్పుడు మొదట మృతి పొందినటువంటి మృతులు మొదట లేతులు, ఆ మీదకి సజీవనమై ఉంటే తర్వాత మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. అయితే మనం చనిపోయినాం అనుకోండి, క్రీస్తు రావడానికి ముందే మనం చనిపోతే ఇప్పుడు మనం చనిపోయినటువంటి ఆత్మలు దేవుని నుండి ఎడబాటాయి. అదే నీతిమంతులుగా ఉన్నటువంటి మనం అయితే వెంటనే తన మహిమనిచ్చి, అంటే మహిమ వస్త్రములు ఇచ్చి తన మహిమలోనికి మనకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు క్రీస్తు సారూప్యాన్ని మనకి దేవుడు ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే ప్రేమ. క్రీస్తు సారూప్యాన్ని మనకి ఇవ్వటంలోని దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మన మీద చూపించేటటువంటి ప్రేమ. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించాలి, ముందుకు వెళ్ళాలి. క్రీస్తుతో పాటు మనను కూడా ఏం చేసిందంటే వారసులుగా చేసింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే 6వ పాయింట్. అంటే దేవుడు మానవుని సృష్టించడం ప్రేమ ఎలా చూపుతుందంటే 6వ విషయం ఏంటంటే క్రీస్తుతో పాటు మనమందరము వారసులు. దేవుడు ఏం చేసిందంటే మనందరినీ సృష్టించాడు, మనందరం క్రీస్తు వాళ్ళం. క్రీస్తుతో పాటు ఆ వారసత్వాన్ని కూడా మనకి ఏం చేసిందంటే దేవుడు ఇచ్చేసింది. మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాను. మనము కుటుంబంలో ఉన్నాం, మన పిల్లలు లేరు, ఒకరిని దత్తత తీసుకున్నాం, తర్వాత పిల్లలు పుట్టారు, వాటాలు వేసినప్పుడు ఏం చేసినాం అంటే దత్తత తీసుకున్నవాడిని పక్కన పెట్టేసి వాటా కూడా వేయలేదు. అంటే మనం దత్తత తీసుకున్నాం, పెంచినాం, మన దగ్గరే ఉండవు. కానీ కొంతకాలానికి మన పిల్లలు పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పిల్లలకి ఆస్తులను ఇచ్చేస్తాం. కానీ మిగిలినటువంటి లేదా తెచ్చుకున్నటువంటి వారసుడిగా ఉండాల్సినటువంటి అతనికి ఆస్తిని ఇవ్వట్లేదు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చూడండి. మా ఊళ్ళో ఒక అతన్ని ఒకళ్ళు దత్తత తీసుకున్నారు. ఎవరో కాదు, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ బాబాయ్. పిల్లలు లేరని వాళ్ళ బాబాయ్ ఏం చేసిందంటే దత్తత తీసుకున్నారు. తర్వాత 3 అమ్మాయిలు పెట్టారు. 3 అమ్మాయిలు పెట్టిన తర్వాత అందరినీ చదివించిండు, అందరినీ ఈక్వల్గా చూసిండు, అందరినీ చదివించిండు, పెద్ద చేసిండు. కాకపోతే ఉద్యోగాలు రాదు. అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసి తల 1 ఎకరం చేసి పెళ్ళిళ్ళు చేసిండు. ఇంకో 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు అబ్బాయి కూడా 1 ఎకరం వచ్చి ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేసిందంటే మిగిలినటువంటి ఆ 4 ఎకరాలని మళ్ళీ 3 అమ్మాయిలు పంచిపెట్టేసి ఉన్నటువంటి ఇల్లుని మళ్ళీ 3 అమ్మాయిలు భాగం చేసి అబ్బాయిని ఏం చేసిందంటే అలగొట్టేసింది. ఇది నువ్వు నేను చేసినటువంటి పని. అంటే మనిషిగా మనం ఏం చేస్తామంటే మన కానిటువంటి అబ్బాయిని లేదా మన కానిటువంటి వారసుని మనం ఏం చేస్తామంటే ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడతాం. సొంత కొడుకుకే ఆస్తిలో ఉన్నటువంటి రోజులు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే క్రీస్తుతో పాటు
ఎలాంటి ఆధిక్యత అయితే పరలోకంలో ఉందో ఇప్పుడు సేమ్ మనకు కూడా అదే ఆధిక్యత ఉంటుంది. చదువుదాం. రోమి రాసిన పత్రిక 8:17 చదువు. 17 మనం పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడింది కదా క్రీస్తు తోడి వారసులు. ఇక ఇందులో ఒక కండిషన్ కూడా ఏంటి ఆ కండిషన్ అంటే క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే ఆ వారసత్వం మనకు వచ్చింది. క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే ఆ వారసత్వం వచ్చింది. ఒకవేళ క్రీస్తుతో మనం శ్రమ పడలేదనుకో, క్రీస్తుతో పాటు శ్రమ పడకపోతే ఆ వారసత్వాన్ని దేవుడు మనకి ఇవ్వడు. మనం పిల్లలం అయితే, ఎవరి పిల్లలు? దేవుని పిల్లలం అయితే క్రీస్తుతో కూడా వారసులు. ఆ వారసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే ఒక పని చేయాలి. క్రీస్తుతో పాటు ఏం చేయాలంటే శ్రమ పడాలి. అంటే ఒక అబ్బాయిని మనం పెంచుకుంటే ఆ అబ్బాయి మన ఇంట్లో ఉండాలి, మనతో పాటు జీవించాలి. ఒకవేళ మనతో పాటు ఉండకుండా, మనతో పాటు జీవించకుండా ఎడబాల్సింది అనుకోండి, ఆ అబ్బాయికి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. కానీ మనతోనే ఉండి, మన కష్టబాధల్లో ఉండి, మనతోనే జీవిస్తున్నటువంటి అతనికి మన పిల్లవాడు కాకపోతే మనం వారసుగా అంగీకరించండి ఖచ్చితంగా. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తుంది తెలుసా? క్రీస్తుకి ఎలాంటి ఆధిక్యత అయితే ఇచ్చిండు, నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తీసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ ఆధిక్యతను పొందుకోవడానికి నిన్ను పిలుస్తాడు దేవుడు. ఆయన వాక్యం ప్రకటిస్తాడు, ఆయన వాక్యాన్ని ప్రకటింపజేస్తాడు, ఆయన వాక్యాన్ని లోకానికి మరుగు చేయట్లేదు. ఆయన వాక్యాన్ని అందరికీ బోధించి నేను పిలిచి నేను నీతిమంతునిగా చేసి నీకు మహిమను ఇవ్వడానికి ఎదురు చూస్తాను. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ మహిమను పొందడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదంటే జస్ట్ ఒకే ఒక కండిషన్, క్రీస్తుతో పాటు శ్రమ అంటే మనకి ఇష్టం ఉండదు. శ్రమ లేకపోతేనే ఇష్టం. కానీ క్రైస్తవ్యం అంటే ఏంటి అంటే అది శ్రమలతో కూడుకుంది. పేతురు రాసిన మొదటి పత్రికలోని ఒక మాట ఉండేది, అది చదువుతాం ఈ సందర్భంలో. పేతురు రాసిన మొదటి పత్రిక క్రైస్తవులు అనేటువంటి పదం ఉండేది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చదువు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. ఇప్పుడు మనకు అర్థమయ్యేది చెబుతున్నాను. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధలు అనేవి వస్తాయా రావా? వస్తే బాధలు వచ్చినప్పుడు నా మనసు ఏమనిపించింది అంటే అయ్యో దేవుని అనవసరంగా నమ్ముకున్నా, అయ్యో అనవసరంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతున్నా, దేవుని నమ్ముకున్నందుకే ఇంకో ఈ శ్రమ, దేవుని నమ్ముకున్నందుకే ఇదిగో ఈ శోధన. అసలు దేవుడిని నమ్ముకోకపోతే ఏమీ కాదు అనుకుంటా. కానీ నమ్ముకోకపోయినా ఆ టైంలో ఆ శ్రమ వచ్చింది, నమ్ముకున్నా ఆ టైంలో ఆ శ్రమ వచ్చింది. దేవుడు నమ్ముకోకపోతే మంచిది అనుకుంటాం మనం ఆ శ్రమ వచ్చినా. కానీ ఇక్కడ ఏమని చెబుతున్నారంటే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. ఆ శ్రమను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. సిగ్గుపడక ఆ శ్రమను బట్టి అంటే ఆ క్రైస్తవుడైనటువంటి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. కానీ మనం ఏమనుకున్నామంటే క్రైస్తవులు అంటే పూల పాన్పు, ఈ రోడ్లన్నీ క్లియర్ అయిపోతాయి, నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిందని, నువ్వు దేవుడిని నమ్ముకుంటే వివాహం అయిందని, నువ్వు దేవుడిని నమ్ముకుంటే పిల్లలు కలుగుతారని, నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఉద్యోగిని ఇల్లు కట్టుకుంటాడు, ఇలాంటివి చదువుతానంట. కానీ క్రైస్తవుడు అంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటే శ్రమలు ఉంటాయి. ఇప్పుడు శ్రమలు ఉంటే ఏమంటారు? మనం ఏం చేస్తాం? దేవునికి ఆ శ్రమలకి వందనాలు పెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఆ శ్రమను అనుభవిస్తేనే నువ్వు
వారసుడు, నువ్వు వారసుడు. ఆ వారసత్వాన్ని పొందుకోవాలి అంటే ఇప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొని ఆ శ్రమను బట్టి దేవునికి మేము చెల్లించేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అలా ఉండగలిగితే క్రీస్తు తోడి వారసుడు. ఒకవేళ లేవనుకోండి, శ్రమ వచ్చిందని తప్పుకున్నాం అనుకోండి, వెంటనే మనం ఏమైపోతామంటే ఆ ఆధిక్యతను పొందుకోవడానికి ఇష్టం లేదా స్థితి ఉండదు. ఇంకా ముందుకెళ్ళిపోతాం. 7వ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, వారసుడే కాదు, దేవుడు మనల్ని కుమారులుగా చూస్తాడు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తాడు. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాంటిదే. ఒక విషయాన్ని చెబుతాను. ఒక అబ్బాయి, ఒక కుటుంబంలోని పిల్లవాడు, అంటే అతనికి పిల్లవాడు, తర్వాత వేరే ఇంకో పిల్లవాడిని సాదుకున్నారు, అంటే వారసులు దత్తత తీసుకున్నారు. ఇద్దరిని సమానంగా పెంచుతున్నాం అని అంటున్నారే కానీ పెంచట్లేదు. సరే, ఒకరు పెంచిన మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సొంత కొడుకుని ఒకలా చూస్తుంటారు, పెంచుకున్న కొడుకుని ఇంకోలా చూస్తుంటారు. సరే, ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఒక పిల్లవాడు పుట్టిండు. పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు. ఇంకో పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఒక 2 అబ్బాయిలు పుట్టారు. ఇప్పుడు మొత్తం 3 అబ్బాయిలు. 3 అబ్బాయిని తల్లి ఒకేలా చూస్తుంది, కానీ తండ్రి మాత్రం ఇద్దరిని ఒకలా చూస్తుండు, ఒకరిని ఒకలా చూస్తుంది. ఎందుకు అంటే వేరియేషన్. అంటే వాళ్ళ భార్య కొడుకే అయినా సరే వాడు నా పిల్లవాడు కాదని ఏం చేస్తానంటే వారసుడిగా చూడట్లేదు. కానీ దేవుడు మనం ఏం చేస్తానంటే లేదా వారసుడిగా కాదు, తన కొడుకుగా స్వీకరించట్లేదు. తన భార్య నుండి వచ్చినటువంటి పిల్లవాడైనా సరే కొడుకుగా స్వీకరించట్లేదు. వాళ్ళ నాయనమ్మ కూడా అసలు 2 నొక్కలా చూస్తుంది, ఆ నొక్కలా చూస్తుంది. వాళ్ళ తాత కూడా అలానే చూస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అలానే చూస్తుంది. కానీ దేవుడు మాత్రానికి నిన్ను నన్ను అలా చూడట్లేదు. క్రీస్తును ఒకలా, నిన్ను ఒకలా, క్రీస్తును ఒకలా, నిన్ను మరోలా దేవుడు చూడట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతాం. ఈ సందర్భం 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు శ్రమించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నారు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? ఓకే, సరే. అంటే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఈ మాట నేను చెప్పాలనుకో. అంటే దేవుడు మనం ఎలా చూస్తాడు? కుమారులుగానే చూస్తాడు. మనమైతే అలా చూడం, కానీ దేవుడు మాత్రం ప్రేమ చూపించి ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తుని ఎలాగైతే చూస్తుండో ఇప్పుడు దత్తత తీసుకునేటువంటి మనల్ని కూడా అలానే చూస్తాడు. ఇంకా వీడు నా కుమారుడు, ఇంకా వీడు నా పిల్లలు అని దేవుడు చూపిస్తాడు ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమే అలా చేస్తాం. ఒక దేవుడు ప్రేమ కాకపోతే, ప్రేమ లేకపోతే ఖచ్చితంగా చూడండి. ఒక పిల్లవాడి మీద ప్రేమ లేదనుకోండి, ఈ మధ్య చాలా ఇలాంటివి వస్తుంది. ఏంటి ఒక న్యూస్ అంటే కేరళలో తమిళనాడు అని అనుకోండి, తన సొంత కుమార్తె వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేస్తున్నారు. అడ్డు ఉన్నటువంటి పిల్లని చంపేసింది. సొంత కూతురే, కడుపును పుట్టినటువంటి కూతురే. ఆ పిల్లని కనడానికి 10 నెలలు కష్టపడ్డది, ఎంతో ఓర్చుకుంది. తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు ఎంత బాధను అధిగమించింది. ఇప్పుడు పిల్ల పుట్టింది. పిల్లకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఏం చేసిందంటే ఇద్దరుగా చంపేశారు. పోస్ట్ మార్టంలోని 52 చోట్ల సిగరెట్తో కాల్చినటువంటి ఘాట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి, వాడికేసి కొట్టేసేవాడు. అంటే కుమార్తెగా స్వీకరించలేకపోతాం. కానీ దేవుడు నిన్ను నన్ను
ఒక కుమారుడిగా స్వీకరిస్తాడు. యేసుక్రీస్తుని ఎలాగైతే చూసిండు, యేసుక్రీస్తుకి ఎలాంటి ప్రేమనైతే ఇచ్చిండు, ఇప్పుడు నీ కోసం నా కోసం అదే ప్రేమ ఇచ్చిండు. ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రేమ కాదు, జగత్ పునాది 1000 బలకు మునిపే నీ కోసం ఒక ప్రణాళిక వేసాడు. ఇంకో నా బిడ్డ కోసం నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఆ వాక్యం విని నా కాడికి రావాలి అని. ఆ వాక్యం ఎవరైతే విన్నారో వెంటనే వాళ్ళు నీతిమంతులుగా చేశారు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచేటప్పుడు క్రీస్తుకి కలిగినటువంటి మహిమను ఇచ్చేసి, క్రీస్తు ఆల్రెడీ మహిమలో ఉండటం జరిగింది, ఆ మహిమను నీకు ఇవ్వాలని కోరుతుంది. కుమారుగా స్వీకరించింది, కానీ నేను మన పిల్లల్ని స్వీకరించలేకపోతాను. నేను మన కుమార్తెను స్వీకరించలేకపోతాను. మన మీద తండ్రికి ఆ పాప ఏమైనా చెప్పింది అనుకో కొట్టేస్తానమ్మా. లేదా ఒక తండ్రి వాళ్ళ అమ్మకి ఆ పాప చెప్పింది అనుకో, ఇంకో నాన్న ఎలాంటి వాడు అని చెబితే ఆ తండ్రి ఆ పాపను కొట్టేస్తాను, చంపేస్తాను. అలాంటి రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు. పిల్లలు ప్రేమించట్లేదు అసలు ఎట్ట పడుతుంటారు. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అనిపించింది, వీళ్ళు మనుషులేనా అనిపించింది. అలా పడుతుంటారు పిల్లలు. అంటే కొట్టొచ్చు, ఎలా కొట్టాలి అంటే తప్పు చేసినప్పుడు అది అర్థమయ్యేటట్టు కొట్టాలి. కానీ అలా కొట్టట్లేదు, వాళ్ళు అడ్డు అని కొడుతున్నారు, వాళ్ళు అడ్డంగా ఉన్నారని కొడుతున్నారు. కానీ దేవుడు మాత్రానికి ఆ ప్రేమను చూపిస్తూ కుమారుడిగా స్వీకరించింది. ఇంకో దేవుడికి అనేక మంది కుమారులు కావాలి. ఎంతవరకు చాలు అనుకుంటాను నేనైతే, మన వరకు చాలే దేవుడికి కుమారులు అనుకున్నాను. కానీ దేవుడికి అనేక మంది కావాలి. మన ప్రేమ అయితే ఏంటంటే లిమిటేషన్, మన ప్రేమ లిమిట్గా ఉండదు. ఒక విందు ఏర్పడేసిననుకో మన సంతోషాన్ని అనేక మంది పంచుకోవటమే ప్రేమ. ఆ ప్రేమని కొద్దిమందికి చూపిస్తుంటాం, మనం కొద్దిమందిగా చూపిస్తాం. కానీ దేవుడు కొద్దిమందిగా అందరికీ కావాలంటాడు ప్రేమ. ఆ ప్రేమని అందరికీ ఇవ్వడానికి ఇష్టపడతాడు. మనమైతే కొద్దిమందికి, మన సంఘస్థులు అయితే చాలా అనుకుంటాను నేనైతే. కానీ దేవుడు అలాగా సంఘస్థులే కాదు, ప్రపంచం మొత్తం కావాలంటాడు దేవుడు. మనమైతే మన ప్రేమని ఎంతవరకే చాలు అనుకుంటాడు, ఈ పాత కుటుంబాలకే చాలు అనుకుంటాడమ్మా, లేదా ఈ 50 కుటుంబాలకే చాలు అనుకుంటాడు. కానీ దేవుడు అలా కాదు, ఆయన ప్రేమని చూపించడానికి అనేక మంది కుమారులు కావాలనుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 2:10 2:10. ఒక్క నిమిషం. ఆ ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నదో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు అనేక మంది రక్షణ పొందడానికి దేవుడు ఏం చేసిందంటే చుమ్మలో చెబుతున్నారు. వారి రక్షణకర్తను, ఎవరు ఆ రక్షణకర్త అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని శ్రమల ద్వారా చేసినట్టు సంపూర్ణుడిగా చేసింది. ఆయన ఎంత బాధపడితే అంతమందికి రక్షణ, ఆయన ఎంత భారాన్ని భరిస్తే అంతమందికి రక్షణ. సర్వ మానవులందరి నిమిత్తము ఆయన ఏం చేసిందంటే ఆ భారాన్ని భరించింది. నిజంగా ఆ రియల్గా మనం చూడలేదు, కానీ ఈ దయామయుడు కరుణామయుడు ఆ వీడియో చూస్తుంటే అసలు మన ప్రభుని ఇలా చేశారు, ఎంత చిత్రహింసలు చేశారు, నా కోసం ఇంత బాధపడ్డా అనిపించింది. అయినా సరే మనకి చేపట్టినట్టు వాడు జస్ట్ అప్పుడు మాత్రమే ఒక కన్నీటి బొట్టు రాలిద్దేమో. కానీ నిజంగా అది నీ హృదయంలో ఉంటే నువ్వు ఏ పాపము చేయవు. దేవుడు చెప్పినట్లుగా దేవుడి యొక్క విధి విధానాల్లో లోబడి జీవించడానికి ఇష్టపడు. నీ కోసం అన్ని బాధపరిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నా కోసం దేవుడు ఏం చేసిండు అనుకోండి. నీ కోసం పనులన్నీ సిద్ధపరిచింది దేవుడు. ఆఫ్టర్ ఉద్యోగం ఎంత, ఆఫ్టర్ ఇల్లు ఎంత, ఆఫ్టర్ జ్ఞానం ఎంత, ఆఫ్టర్ ధనం ఎంత, ధనం ఎంత అయినా సరే అది చెమ్మట కొట్టాల్సింది, ఇక్కడ వదిలిపెట్టాల్సింది. నీకు ఉద్యోగం ఇచ్చినా సరే ఎంతకాలం జీవిస్తావు? ఉద్యోగం వచ్చిందంటే నేను ఒక ఆయన బైక్ మీద వెళ్తాడు, కొట్టేసాడు, అక్కడికక్కడే చనిపోయాడు. మరి ఆ ఉద్యోగం ఒక భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు, రోడ్డు మీద
బండి మీద వెళ్తుంటే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, ఒక గద్ద పాము తీసుకొని అలా వెళ్ళిపోతుంది. ఇది కూడా న్యూస్లో వచ్చింది. గద్ద పామును తీసుకొని అలా వెళ్ళిపోతుంది, దాన్ని పొడుస్తుంది. ఆ గద్ద పావును పొడిచి అది అటు నిలుపుకొని ఇటు మెదిలి అది సడన్గా వెతలు కొట్టుకొని పాము ఉన్న బలంగా కింద పడింది. అది పట్టం ఆ బైక్ మీద వెళ్ళేటటువంటి ఆ ఇద్దరి మధ్యలో పడి ఫస్ట్ భర్తను కాటేసింది, తర్వాత భార్యను కాటేసింది. ఇద్దరు అక్కడ చనిపోయారు. అసలు ఎవరు ప్రమేయం లేదు, యాక్సిడెంట్ అవ్వలేదు, డ్రింక్ అండ్ డ్రైవ్ కాదు, లేదా హై స్పీడ్ కాదు, ఓవర్టేక్ కాదు, రోడ్డు మీద ఏమీ రాలేదు. గద్ద ఎక్కడ, పాము ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? అంటే దేవుడు ఏం చేసిందంటే మీ అందరి కోసం రక్షించాలని క్రీస్తుని పంపించాడు. మనం ఏం చేస్తున్నామంటే మేము అలా రక్షణ పొందాం, మాకు ఉద్యోగం ఇచ్చిందా, లేదా మాకు వ్యాపారాన్ని కలగజేసిందా, మాకే డబ్బులు అని అనుకుంటుంటాం మనం. కానీ మనకు ప్రాణాన్ని ఇచ్చిండు, ఆ ప్రాణం జీవించేలా చేసింది. అది ఎలా అంటే క్రీస్తు ద్వారా. ఎవరి నిమిత్తము సమస్యలో, ఎవరి వలన సమస్యము కలుగుచున్నవో ఆయన అనేకలైన కుమారులను మహిమకు తెచ్చుటకు. ఎంతమందిని? 10 మందిని చాలయ్యా అనలేదు ఆయన. ఓ రోజు అబ్రహాం అయితే 50 మంది ఉంటే చాలా, 40 మంది ఉంటే చాలా, 30 మంది ఉంటే చాలా, 20 మంది ఉంటే చాలా, కనీసం 10 మంది. కానీ ఆయన అలాగా ఎంతమంది అయినా సరే, మీ ఊరు అయినా సరే, మీ నియోజకవర్గం అయినా సరే, మీ జిల్లా అయినా సరే, అసలు ప్రపంచం మొత్తం వచ్చినా సరే, ఇక్కడ చాలా మహిమ ఉంది. ఆ మహిమను మొత్తం ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కూడా ఎలా తెలుసా? క్రీస్తుకి అలాంటి మహిమ అనేది ఇచ్చింది. ఈక్వల్ టు మీకు అదే మహిమ ఇస్తారు. అది పొందుకోవాలి అంటే అది పొందుకోవడానికే ఆయన ప్రేమ చూపించింది. నిజంగా ఆయన ప్రేమ చూపించకపోతే ఆ మహిమ రండి, ఆ మహిమ ఇవ్వదు. మన పిల్లలకి వేడన్నం పెట్టేసి బయట పిల్లలు సద్దన్నం ఎలాగైతే పెడతారు, లేదా మంచి ముక్కలు మన పిల్లలకి వేసి ఆ చివరి బోన్స్ ఎలాగైతే వేరే పిల్లలకి వేస్తాము, అది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అంటే కాదు, ఈక్వల్ టు ఆల్, అందరికీ సమానమైనటువంటి ప్రేమ. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా సరే నువ్వు క్రీస్తుని ఆ ప్రేమని ఆయన చూపిస్తాడు. దేవుడు నువ్వు చూపించలేకపోతే నేను చూపించలేకపోతాను ప్రేమ, కానీ దేవుడు ఒకేలాంటి ప్రేమని చూపిస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, అనేక మంది కావాలి. ఇక 9వ విషయం ఏంటంటే దేవుని కుమారులుగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కుమారులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మనం ఏం చేయాలి? దేవుని కుమారులుగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి అంటే 5:44, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఇదేమైనా కష్టమా? డెడ్ ఈజీ అంట. ఇదేమైనా కష్టమా? డెడ్ ఈజీ అంట. కానీ 100% కష్టం. మనం అస్సలు రాదు. ఎవరి కోసం? శత్రువుల కోసం, మనం హింసించే వాళ్ళ కోసం. మన రోజు హింసిస్తున్నారు అనుకో, వాళ్ళ కోసం రాదు. అతను కోపం వచ్చేసింది, ఎంత కోపం వచ్చిందో. కానీ ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ క్రీస్తుతో పాటు శ్రమపడాలని ఒక మాట వచ్చింది. ఎక్కడైతే జరిగింది తెలుసా? మనం మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం హింసించాలి. అది మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం భోజనం పెట్టారు, మన శత్రువు మన పక్కనే కూర్చున్నాను అనుకోండి, మనం భోజనం తినాలి, బొర్రపాటు కూడా తినమండి. అసలు మన పక్కనే మన శత్రువు, మన భర్త శత్రువు, ఆడికి మన పక్కన వేశాడు. అసలు భోజనం తినకుండా అయినా సరే ఆ ఫంక్షన్ నుండి అయినా వస్తాం, కానీ అతన్ని ప్రేమిస్తామా? మన శత్రువుని ప్రేమించం, మన హింసించే వారి కోసం ప్రార్థన చేయం. ఖచ్చితంగా ఎందాక
హింసలు పోవాలనే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ హింస వచ్చేటటువంటి సోర్స్ ఉన్నటువంటి వాళ్ళని దీవించమని ప్రార్థన చేయమన్నాం. ఆ హింస ఏదైతే ఉందో, హింస మన హింసించేటటువంటి ఆ శోధన ఏదైతే ఉందో దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అంటే కాదు, శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మీరు మమ్మల్ని తిట్టవచ్చు, అయినా సరే నేను ప్రార్థన చేయాలి. మీరు మమ్మల్ని హింసించవచ్చు, అయినా సరే ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసిస్తున్నారు, అయినా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అయినా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఒక క్రైస్తవురాలుగా మనకి నష్టం జరిగినా సరే మనం ఏం చేయాలి అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. మనకు నష్టమే వచ్చింది, ఇళ్ల స్థలాలు కొలిసేటప్పుడు 2 సెంట్లు మిస్ అయింది, అయినా ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అది చాలా కష్టమైనటువంటి పని. కానీ మనం ఏమనుకున్నామంటే డెడ్ ఈజీ, ఇది మనం ఎందుకు చేయలేము అనుకుంటుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దేవుని ప్రేమను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి ఆయా సందర్భాల్లో ఆయా మాటల ద్వారా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన కుమారుగా చేస్తున్నట్టు, వారసులుగా స్వీకరిస్తున్నట్టు, ఆయన కలిగినటువంటి మహిమనిస్తున్నట్టు, ఆయన మనం సృష్టించిన ప్రతిదీ ప్రణాళిక వేసిండు. కానీ ఆ ప్రణాళిక పొందడానికి ఆయన మాటలు వినాలి. ఒక తండ్రి కుమారుడికి చెప్పినటువంటి ప్రతిదీ ఆ కుమారుడు ఏం చేయాలంటే తండ్రి మాటకి లోబడి జీవించాలి. నువ్వు కంటే కన్నావు కానీ నాకు చెప్పొద్దు, అసలు నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏం చేయాలో నువ్వు అసలేం చెప్పొద్దు అంటే ఇంటి అనేస్తారా? తెలివైనడు అయితే రాదు. పాపం పిచ్చోడు కాబట్టి చాలామంది వాళ్ళ అమ్మని కొడుతున్నా ఆ ప్రేమ చూపిస్తారు, వాళ్ళ నాన్న కొడుతున్నా ఎవరు? వాళ్ళ పిల్లలే. కన్న కొడుకు కన్న కూతురే తండ్రిని కొడుతున్నా, వాళ్ళ తల్లిని కొడుతున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం పిచ్చోడు కాబట్టి ప్రేమిస్తారు. తెలియనోడైతే ఇదిగో ఒక సోల బియ్యని వాసన ఒక ప్లేట్ నీకు ఇస్తున్నా, ఈ సాల్ట్ అయిపోయిన దాకా తిను, ఈ సాల్ట్ అయిపోయే లోపల మళ్ళీ సోలేడు బియ్యాన్ని సంపాదించు అని పేరు పెట్టేస్తుంటారు. ఒకళ్ళైతే పెట్టట్లేదే కానీ ఎక్కువ మంది ఉంటే ఇలానే చేస్తుంటారు. తర్వాత ఇక పనికి మన వాళ్ళకి పెళ్లి చేసి కనీసం పెళ్ళన్నా చేస్తే వాడు మారతాడని, వాడు ఆల్రెడీ పనికి మానవాడని తెలుసు, అయినా సరే వాడికి పెళ్లి చేసి ఏం చేస్తున్నారంటే వేరే పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఒకప్పుడైతే తండ్రి చేసేవాడు, కనీసం పెళ్ళి అన్నది అయితే అది మాత్రమే. వాడు కొత్త కాకానికి వెళ్ళి కోళ్ళ దగ్గరికి వెళ్ళేసి తాగి తిరిగి తందనాల ఇంటికి కూడా రాకపోతే వీడికి పెళ్లి చేస్తే ఇంటి పట్టున కుదురుగా ఉంటాడని చేసి పాపం ఆడితో పాటు ఆ అమ్మాయి కూడా జీవితం పాటు చేస్తుంది. ఇది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అందరినీ ప్రేమిస్తుంది, అందరికీ సమానమైన ప్రేమ. అయితే ఇందులో ఇప్పుడు మనం చెప్పినట్లుగానే ఒకరు మన మాట వినకపోతే ఖచ్చితంగా నెట్టారు, దేవుడు కూడా అలానే నెట్టేస్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. మనం ఎలాగైతే నెట్టేస్తామో దేవుడు కూడా అలానే నెట్టాడు. నువ్వు నా మాట వినలేదు కాబట్టి, నేను చెప్పినట్లుగా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు. కాబట్టి చివరిగా ఫైనల్గా దేవుడు ఏం చేసిందంటే, ఆదికాండం 1:26 దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఇప్పుడు మనం సృష్టించి. అయితే నేను అనుకుంటా దేవుని స్వరూపం అంటే ఈ 2 చేతులు, 2 కాళ్ళు, ఈ తల, ఈ శరీర భాగాలు, ఇవే దేవుని పోలిక అనుకోని ఫీల్ అయిపోతుంటుంది. కానీ దేవుని పోలిక అది కాదు. ఏంటి దేవుని పోలిక అంటే, ఈ శరీరం లోపల నేను అనేటటువంటి మనం ఉన్నమే, అదే దేవుని స్వరూపం. మనం అనేది శరీరం కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మకి పేరు. ఈ పేరే పరలోకంలో పిలువబడింది. ఆ ఆత్మే మనం. నేను అంటే దేహం కాదు, ఈ దేహం నిష్ప్రయోజనం, భూమి మీద మట్టిలో కలవాల్సింది.
కానీ నేను అనేటటువంటి ఆత్మ జీవింపజేయడానికి ఆయన ఏం చేసింది తెలుసా? ఇంకో నా పోలిక, నా స్వరూపం నన్ను చేయాలి అని డిసైడ్ చేసి ఆయన లాంటి పిల్లలను చేసింది, ఆయన లాంటి వ్యక్తులు చేసింది, ఆయన లాగే మనం ఉన్నాం. వీటికి మట్టి బొమ్మలని అమర్చి లోకంలో ఇప్పుడు ఆయన పోలికలో ఉన్నటువంటి మనం, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనం ఆయన మర్చిపోయి ఈ మట్టిని ఆలోచన చేసి ఈ మట్టినే పూజిస్తుంటాం, ఈ మట్టిని విగ్రహాలుగా చేసుకుంటాం, ఈ మట్టి నిజం అనుకొని దేవుడి పోలికని దేవుడి స్వరూపాన్ని మర్చిపోయి చివరికి ఏమంటుంది తెలుసా? నాస్తికులు చెప్పేది మట్టి మట్టిలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది, నో మ్యాటర్, ఇక మ్యాటర్ ఏమంటారు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని, ఆయన ప్రేమ మన మీద చూపించి అలాంటి వాళ్ళనే మనకి ఇచ్చిండు. ఇప్పుడు మనందరం చూసినప్పుడు ఇంకా వీళ్ళందరూ నా పిల్లలు అని ఆయన ఫీల్ అవ్వదు. అలా ఫీల్ అవ్వడానికి మనం ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఒకటి, మనకి సువార్త ఎప్పుడైతే కనపడదు, ఎప్పుడైతే మనం మారాలని, మారు మనసు పొందాలని, ఎప్పుడైతే క్రీస్తులో ఉండాలని ఒక మాట మనకి వినబడితే, ఆ హృదయం తడితే ఇంకో నీకోసం ఈ వాక్యం చెప్పేది అని నీకు కనిపిస్తే మనం వెంటనే ఏం చేయాలి తెలుసా? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది నీతిమంతులుగా దేవునికి ఇష్టలుగా ఉంటే మనం ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు? క్రీస్తులో జీవిస్తూనే ఉన్నాం. ఒక నువ్వు బాప్తిసం పొందకపోతే అపరాధములు చేతను, పాపములు చేతను చనిపోయాడు. నేను బ్రతుకు అందరికీ ఉంటాను.